వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, లోకేష్ సంగతి 6 నెలల తర్వాత తేలుస్తా అంటూ కొడాలి నాని కామెడీ చేస్తున్నారా అని చెప్పి నేను ఒక టైటిల్ పెట్టినాను. దాని గురించి ఆ అంశం గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతాం. కొడాలి నాని లేటెస్ట్గా ఒక కామెంట్ చేశారు ఆయన. ఏదైతే ప్రభుత్వాన్ని ఉద్దేశించి, అదేవిధంగా ఇండైరెక్ట్గా లోకేష్ను, చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఒకసారి మనం చూసినట్లయితే, నాకు అనారోగ్య కారణాల వల్ల హార్ట్ సర్జరీ అవ్వడం వల్ల ఇన్ని రోజులుగా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. సో, ఆల్మోస్ట్ నా రెస్ట్ కూడా కంప్లీట్‌గా వస్తోంది. పూర్తి స్థాయిలో నేను గుడివాడలో అడుగు పెడుతున్నాను అని చెప్పారు. ఇంతవరకు బానే ఉంది. ఎవరైనా సరే దాన్ని వెల్కమ్ చేయాల్సిందే. ఆ తర్వాత అదనంగా ఇంకొన్ని డైలాగులేశారాయన. పెద్ద హీరో మాదిరి. గతంలోనే ఇంకా ఆయన మంత్రిగా ఉన్నా అనుకుంటున్నాడు. ఇంకా పార్టీ అధికారంలో ఉందనుకుంటున్నారు వైఎస్ఆర్‌సీపీ. 151 సీట్లతో ఉన్నా అనుకుంటున్నారు. అట్లా ఉంది. ఈ ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. అనుచరుల మీద కేసులు పెడతా ఉంది. వైఎస్ఆర్‌సీపీ క్యాడర్‌ని ఇబ్బంది పెడతా ఉంది. వీళ్ళందరి సంగతి కూడా తేలుస్తాను అన్నట్టుగా ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు కొడాలి నాని. ఇదే చాలామందికి నవ్వు తెప్పిస్తుంది అంశం. ఈరోజు పూర్తి స్థాయిలో తానేంటో తను చూసుకోలేకపోతా ఉన్నారాయన. తన ఎగ్జిస్టెన్స్ ఏంటో కూడా తను చూసుకోలేకపోతా ఉన్నారు. అలాంటి ఆయన ప్రభుత్వం సంగతి తేలుస్తానని తొడలు కొడతా ఉంటే జనానికి నవ్వొస్తా ఉంది. ఎప్పుడైనా కూడా ఆడలేక మధ్యలో ఓడన్నట్టు కొడాలి నాని వ్యవహార శైలి ఉంది ఈ రోజున. ఇక్కడ కొడాలి నాని ఈ స్థాయిలో సవాల్ చేస్తా ఉంటే, ఇంకా కూటమి ప్రభుత్వం ఆయన ఎందుకు బేర్ చేస్తుందనేది సోషల్ మీడియా వేదికగా చాలా సీరియస్‌గా చర్చ జరుగుతా ఉంది. ఈరోజు కొడాలి నాని ఆ స్థాయిలో మళ్ళొకసారి రెచ్చిపోవడానికి కారణం ఏంటి అంటే, అది కూటమి ప్రభుత్వం ఇచ్చిన అలుసే. ఎందుకంటే కొడాలి నానికి ఆరోగ్యం బాగలేదన్న ఏకైక కారణంతో ఆయన మీద అన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఒక ఆచితూచి స్పందిస్తూ ఉంది. ఆయన అరెస్ట్ విషయంలో కావచ్చు, ఆయన విషయంలో కావచ్చు. ఇది నిజంగానే వాళ్ళకి టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా అనిపిస్తూ ఉంది ఇలాంటి నేతలందరికీ. ఈరోజు నిజానికి కొడాలి నాని చేసిన అరాచకాలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి అసలు వాయిసే ఉండకూడదు. మళ్ళా కొడాలి నాని తన ముందు మైకులు పెట్టినప్పుడల్లా అలాగే రెచ్చిపోతున్నారు అంటే ఆయనకి ఎక్కడ భయం అనేది క్రియేట్ చేయలేకపోతుంది కూటమి ప్రభుత్వం. సో, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది చెప్పుకోవాల్సిందే మనం. ఇక్కడ మనం చూసినట్లయితే కొడాలి నాని 4 టైమ్స్ ఆయన ఎమ్మెల్యే అయ్యారు వరుసగా గుడివాడ నుంచి. సింపుల్‌గా ఒక కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ ఫ్యామిలీతోని సత్సంబంధాల కారణంగా టీడీపీ నుంచి టికెట్ వచ్చింది. టీడీపీ నుంచి టికెట్ వచ్చిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 14లో వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళా ఎమ్మెల్యే అయ్యారు. ఇక అంతేకాదు ఇక 5 ఏళ్ళు టీడీపీ అధికారంలో కూడా అనేక అరాచకాలు చేసేవాళ్ళు ఆయన అసెంబ్లీలో బయట అని ఇదే నోటి దురుసుతోని మాట్లాడారు. అసలు వైఎస్ఆర్‌సీపీలో ఆ స్థాయిలో నోటి దురుసు చూపించిన ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే అది కొడాలి నానినే. ఈయనదే స్కూల్ అక్కడ. మిగతా వాళ్ళందరికీ ఒక రోజా లాంటి వాళ్ళకి, ఒక వంశీ లాంటి వాళ్ళు. సో, అక్కడి నుంచి కొడాలి నాని మళ్ళా 2019లో ఎమ్మెల్యే అయ్యారు. ఈ దేవినేని అవినాష్ లాంటి వాళ్ళని ఓడించి మరి. దెన్ ఎమ్మెల్యే అయిన వెంటనే ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్. చంద్రబాబు నాయుడిని తిట్టాలంటే కొడాలి నాని స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆయన స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఆయనకి ఏదో సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉండాలంటే మంత్రి పదవి ఇవ్వాలి. అలా అర్హత లేకపోయినా తన క్యాబినెట్‌లో ఆయనకి పౌర సరఫరాల శాఖ మంత్రిని చేశారు జగన్మోహన్. జగన్మోహన్ రెడ్డి అనుకున్న దానికన్నా ఒక వెయ్యింతలు ఆయన రెచ్చిపోయి మాట్లాడేవాళ్ళు. బూతుల్ని మాట్లాడడమే కాదు వాటిని ఎండార్స్ చేస్తూ కూడా కొడాలి నాని వ్యవహరించిన విధానం ఏదైతే ఉందో అది ఒక సింపుల్‌గా అసహ్యం అనే ఒక చిన్న మాటను దానికి ఆపాదించలేము. అంత దరిద్రమైన లాంగ్వేజ్‌తో మాట్లాడేవాళ్ళు. దానికి రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడిని, ఆ పార్టీ వారసుడిగా ప్రమోట్ అవుతున్న లోకేష్‌ని, లోకేష్ వాళ్ళ తల్లిని అసలు ఆయన అనని వ్యక్తులే లేరు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాళ్ళు కొడాలి నాని. మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టినా సరే అంతే రెచ్చిపోయాడాయన. అసలు చంద్రబాబు నాయుడు గెలిచి ముఖ్యమంత్రి అయితే ఆయన బూట్లు పాలిష్ చేస్తా అని చెప్పి కూడా సవాల్ చేసి తొడగొట్టారాయన. బట్ సైలెంట్‌గా టీడీపీ ఏం చేయాలో అది చేసి చూపించింది. వెన్నిగళ్ల రాముని ముందు నుంచే లోకేష్ ప్రమోట్ చేస్తా వచ్చారు. తనకంటే రాజకీయాల్లో ఎంతో జూనియర్ అయిన వెన్నిగళ్ల రాము చేతిలో కొడాలి నాని మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయనకి నిజంగా టైం బాలేనప్పుడు అంత దరిద్రం అంతా ఎక్కి నెత్తినెక్కి తాండవం చేస్తుందనమాట. అలాగే కొడాలి నాని చేసిన 5 ఏళ్ళు చేసిన పాపాలన్నీ కూడా శాపాల రూపంలో వెంటబడ్డాయి ఆయనకి. అలా ఓడిపోయాడో లేదో ఇలా హార్ట్ ఇష్యూ వచ్చింది. అలా పూర్తి స్థాయిలో అటు బెంగుళూరుకో, హైదరాబాద్‌కో పరిమితమయ్యారు. రెస్ట్ అని చెప్తా ఉన్నాడు అదేమంటే. ఆయన భయం అది కాదు. యాక్చువల్‌గా తన క్లోజ్ బడ్డీ అయిన వంశీని ఎప్పుడైతే లోపలేశారో ఈయన అరెస్ట్ కూడా ఖాయమనే ప్రచారం జరిగింది. ఆయన మీద ఆల్రెడీ ఆయన బూత్ లాంగ్వేజ్‌ల మీద వైజాగ్ నుంచి కేసులు ఫైల్ అయ్యాయి. రేషన్ మాఫియా వ్యవహారంలో ఈయన పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపించింది. కేసులు చాలా ఉన్నాయి ఆయన మీద. సో, అలాంటి సమయంలో ఇంకెక్కడ తన అరెస్ట్ అనే భయంతో ఆయన హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఆయనకి లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రం నుంచి పారిపోకుండా. ఇక వంశీ జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత అప్పుడేదో వచ్చి కొంచెం పేర్ని నాని ఇంట్లో కాసేపు కనిపించినట్టున్నారు. ఆ తర్వాత అసలు గుడివాడలో కొడాలి నాని అనే అడ్రస్సే లేదు. పార్టీ తరపున కార్యక్రమాలు ఇనిషియేట్ చేస్తున్న వాళ్ళే లేరు. ఒక దశలో తన ఆరోగ్యం బాలేని కారణంగా తన వారసుడు అంటే తన అన్న కొడుకుని ప్రమోట్ చేస్తున్నారని ప్రచారం జరిగింది కానీ, ఆ దిశగా కొడాలి నాని వర్కౌట్ కూడా చేయల. అలాంటి కొడాలి నానికి ఇటీవలే జగన్మోహన్ రెడ్డి అటు వంశీకి, కొడాలి నానికి, అబ్బయ్ చౌదరికి క్లాస్ తీసుకున్నారు.
అసలు కాన్స్టిట్యున్సీని గాలికి వదిలేశారు. ఇంకొక ఇన్ఛార్జిని నేను పెట్టుకోవాలా అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వార్న్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ దెబ్బకు వచ్చినట్టున్నారు. గుడివాడకి వచ్చినట్టున్నారు. సో, ఆటోమేటిక్‌గా మీడియా ఫోకస్ పెడుతుంది కాబట్టి, ఈ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడతా, మమ్మల్ని అణగదొక్కేస్తా ఉన్నారు. అవన్నీ గూడా బయటికి తీస్తా, ఇవన్నీ గూడా మళ్ళా రెచ్చిపోయి ఇంకోసారి మాట్లాడారు. బట్ ఇలాంటి దానికి త్వరలోనే ట్రీట్మెంట్ ఉంది. అసలు ఇంత ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, లోకేష్ నిన్న మొన్న డల్లాస్ వెళ్లారు. డల్లాస్‌లో ఒక మీటింగ్‌లో మాట్లాడుతుంటే ఆయనకు ఒక క్వెషన్ ఎదురైంది. కొడాలి ఎప్పుడు అరెస్ట్ అవుతారు? నానిని అరెస్ట్ చేయరా అంటే, త్వరలోనే మీరు అనుకున్నది చూస్తారు అని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రస్ట్రేషనే నాని అట్లా ఎక్స్‌పోజ్ చేస్తున్నట్టున్నారు. ముందుగానే తన అరెస్ట్ ఖాయమని గ్రహించినట్టున్నారు. అందుకే అంత స్థాయిలో ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ ఇప్పటికైనా కొంత తగ్గించుకొని, తన కాన్షియన్స్ మీద ఫోకస్ పెడితే కొంతలో కొంతైనా నాని క్రెడిబిలిటీ కాస్త